ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన 2-3 అంశాలను చూద్దాము. బ్రహ్మోస్ ఏరోస్పేస్లో మాజీ అగ్నివీరులకు పోస్టులు రిజర్వ్. భారత్కు చెందిన డిఆర్డిఓ, రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్టియం సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్లో మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పించింది. టెక్నికల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కనీసం 15% ఖాళీలను వారికి కేటాయించింది. వివిధ విభాగాల్లో వీరిని నియమించుకోవాలని భాగస్వామ్య సంస్థలను కోరింది. భద్రతకు సంబంధించిన విభాగంలో కనీసం 50% పోస్టులు వీరితో భర్తీ చేస్తారు. ఈ మేరకు బ్రహ్మోస్ సంస్థ అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. నైతిక, సాంకేతికతతో పాటు క్రమశిక్షణ విషయంలో అగ్నివీరులు పొందిన శిక్షణ భారత్లో అభివృద్ధి చెందుతున్న రక్షణ పారిశ్రామిక రంగాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. 2047కు అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో మాలాంటి సంస్థలు వారి సహకారం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకంగా మారనుంది అని బ్రహ్మోస్ సంస్థ వెల్లడించింది. త్వరలో హర్యానాలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ఆ రాష్ట్ర అగ్నిపథ్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంటే హర్యానా ఈ అగ్నిపథ్ పథకాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఈ ప్రకటన చేయడం అనేది చాలా కీలకంగా మారింది. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. మరొకటి, 2008 డిఎస్సి అభ్యర్థుల జాబితాలో తప్పులు. మొదలు కాని సర్టిఫికేట్ వెరిఫికేషన్. రెండో జాబితాలో అభ్యర్థుల అర్హుల పేర్లు గల్లంతు. దేవుడు వరమిచ్చిన పూజారి కర్ణించని చందంగా మారింది 2008 డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి. 15 ఏళ్లుగా అధికారుల తప్పిదాన్ని ఎత్తిచూపి డిఎస్సిలో జరిగిన అక్రమాలపై అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూనే వారి పోరాటం ఫలించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2008 డిఎస్సి అభ్యర్థులు మెరిట్ జాబితాలో ఉన్న వారిని కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జిటి పోస్టులో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గురు శుక్రవారాల్లో అర్హులైన జాబితాను డిఈఓ వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉండగా అన్ని జిల్లాల్లో అభ్యర్థుల మెరిట్ జాబితాలు ప్రదర్శించారు. కరీంనగర్ జిల్లాలో మెరిట్ జాబితా లేకపోవడంతో ఈ కార్యాలయం వద్ద అభ్యర్థులు పడిగాపులు కాశారు. జిల్లాలో 61 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. వాళ్ళలోనూ 2 ఉద్యోగాలు వచ్చిన వారు, స్కూల్ అసిస్టెంట్గా వెళ్ళిన వారు ఉన్నారు. దీంతో జాబితాలో దొర్లిన తప్పులను సవరించి మరో జాబితా ప్రకటిస్తామని వెబ్సైట్లో పొందుపరిచారు. అందులోనూ అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. ఉమ్మడి జిల్లాలో 229 మంది అభ్యర్థులు మెరిట్ జాబితాను ప్రకటించాల్సి ఉండగా మొదటి రోజు 186 మంది పేర్లు ప్రకటించారు. శుక్రవారం ప్రకటించిన జాబితాలో 40 మంది పేర్లు లేకపోవడంతో అభ్యర్థులు డిఓ కార్యాలయానికి వచ్చారు. సో మెరిట్ లిస్టును సరిచేయాలని చెప్పేసి అడుగుతున్నారు అభ్యర్థులు. అదేవిధంగా 4వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక ప్రకటన అయితే వచ్చింది. 4వ తారీఖు ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు. ఫ్రెండ్స్, ఇంకా అతి కీలకమైనది తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్, దాని పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ నోటిఫికేషన్ కూడా అలానే మారే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యలో కోర్టులో రెగ్యులర్గా దీని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో మనకు న్యూస్లో వచ్చిన ఆర్టికల్ ఏంటంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ చెల్లదు. గ్రూప్ 1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దామోదర్ రెడ్డి మరో 5 హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ శుక్రవారం విచారణ చేపట్టగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సుధీర్ వాదనలు వినిపిస్తూ 2022లో 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని, వివిధ కారణాల వల్ల పరీక్ష రద్దయింది. అయితే గతంలో పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకే దీన్ని పరిమితం చేయాల్సి ఉంది. అయితే 503 పోస్టులకు అదనంగా 60 పోస్టులు కలిపి తాజా నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని చెప్పేసి ఈ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థని పరీక్షను రద్దు చేసి తాజా నోటిఫికేషన్లు ఇచ్చే అధికారం టీజీపీఎస్సీకి ఉందని తెలిపారు. అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుంది తప్ప నష్టం ఉండదని పేర్కొన్నారు. దీనిపై విచారణను న్యాయమూర్తి ఈ నెల 30వ తారీఖు వాయిదా వేశారు. సో ఫ్రెండ్స్, గ్రూప్ 1 సంబంధించి మరొకటి, రీనోటిఫికేషన్ కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని చెప్పేసి హెడ్లైను. మెయిన్స్కు మళ్ళీ అభ్యర్థులను ఎంపిక చేయాలి. గ్రూప్ 1పై పిటిషనర్ల వాదనలు. కానీ ప్రభుత్వం వచ్చేసి టీజీపీఎస్కి అన్ని అధికారులు ఉంటాయని చెప్పింది.
గ్రూప్ 1 పరీక్షకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం టీఎస్పీఎస్సీకి లేదని పలువురు పిటిషనర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం అనుమతిస్తేనే టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. గతంలో హైకోర్టు ప్రిలిమ్స్ను మాత్రమే రద్దు చేసిందని, పరీక్ష మళ్ళీ నిర్వహించాలని చెప్పిందని పేర్కొన్నారు. అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ రద్దు చేయడం ధిక్కరణ కిందికి వస్తుందన్నారు. రెండో నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్లో తప్పుడు ప్రశ్నలు తొలగించి మెయిన్స్కు మళ్ళీ అభ్యర్థులను ఎంపిక చేసే ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరారు. కానీ ప్రభుత్వం వచ్చేసి టీఎస్పీఎస్సీకి అన్ని అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. సో హైకోర్టు దీన్ని సోమవారానికి వాయిదా వేసింది. ఎస్టీ రిజర్వేషన్ కూడా 6% నుంచి, అంటే గతంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన నాటికి 6% రిజర్వేషన్ మాత్రమే అమల్లో ఉంది కాబట్టి 10% అమలు చేయవద్దని, దీని ద్వారా జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే రీనోటిఫికేషన్తో అభ్యర్థులకు లబ్ధి అని ప్రభుత్వం వాదిస్తుంది. ఎందుకంటే 503 పోస్టులకే నోటిఫికేషన్ ఉండే, అదనంగా 6 పెంచడం ద్వారా 60 పోస్టులు అదనంగా పోటీపడే అవకాశం దొరికిందనేది ప్రభుత్వం యొక్క వాదన. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానీ గ్రూప్ 1 కేసులు మొత్తం తేలిన తర్వాతే గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నారు. గ్రూప్ 1 రాసిన తర్వాత అది క్యాన్సల్ అయితే ఏమైనా అయితే మాత్రం మళ్ళీ అంటే దాని మీద విరక్తి పుడుతుంది అన్నట్టు. కాబట్టి ఈ నోటిఫికేషన్, ఈ కోర్టు కేసులు అన్నీ పూర్తయిన తర్వాత 1:100 అడిగాం మనం అందరం. 1:100 ఇచ్చి సో ఈ ప్రిలిమ్స్ సమస్య క్లియర్ చేసి తర్వాత ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుందనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మనకు వార్తల్లో ఉన్న అతి ముఖ్యమైన అంశాలు. సో మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి. మీతో పాటు ఇంకో 2-3 వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తద్వారా ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.